నమస్కారం. కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క వర్గాన్ని ఎలా వెన్నుపోటు పొడిచింది మనమందరూ చూస్తున్నాము. మహిళలని, విద్యార్థులని, రైతులని, ప్రతి ఒక్క వర్గాన్ని కూటమి ప్రభుత్వము వెన్నుపోటు పొడుస్తానే ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో తోతాపూరి రైతులు పడే కష్టాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో బాగా పండించే పంటలో మామిడి పండ్లు ఒక మేజర్గా ఉంటుంది. ఈ మామిడి పండు రైతులు గిట్టుబాటు ధరలు లేకుండా ఎంత అవస్థ పడుతున్నారో మేము చూస్తా ఉన్నాము. ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అదేవిధంగా మనం చూసినట్లయితే గత ఏడాది తోతాపూరి మామిడి పండు రైతులకి కిలో 12 రూపాయలు ధర పలికింది ప్రభుత్వం చెప్పినారు. కానీ ఈ ఏడాది వచ్చి అది 7 రూపీస్కి తగ్గించేసినారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతుంది, అండ్ పురుగుల మందులు కొనాలన్నా ఆ ధరలు పెరుగుతుంది, కూలీ ఖర్చులు పెరిగింది. ఇవన్నీ పెరిగినా కూడా రైతులకు ఎందుకు మీరు గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా 7 రూపాయలకి మీరు ఎందుకు తగ్గించినారని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన 7 రూపాయల ధర కూడా కొన్ని గుజ్జు ఫ్యాక్టరీలు తీసుకోకుండా దాన్ని కూడా వెనక్కి పంపించేసి, లేదంటే దానిలో కూడా ఇంకా తక్కువ అడుగుతున్నట్టు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, రైతులకి 18 రూపాయలు ధర పలికేటట్లు వెంటనే ప్రభుత్వము మామిడికాయ రైతులకి 18 రూపాయలు తీసుకునేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాము. మనము అదే విధంగా చూసినట్లయితే వీళ్ళు ఒక మామిడి పండు రైతు ఎంత శ్రమ పడితే ఆ మామిడి పండు మన చేతికి వస్తుంది. అతను వెండనక వాననక కష్టపడి ఆ పండుకి సరిపోయే మందులు వేసి దాన్ని మంచిగా చేసి ఒక ఫ్యాక్టరీకి తీసుకొని రావాలంటే దాని యొక్క శ్రమ అనేది, ఒక రైతు శ్రమ అనేది మీకు కనబడలేదా? అదేవిధంగా మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాము, ఒక మామిడి పండు జ్యూస్ తీసుకుంటాం. ఆ మామిడి పండు జ్యూస్ వచ్చి 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. అక్కడైతే ఈజీగా అంత డబ్బులు ఇచ్చేసి మామిడి పండు జ్యూస్ తాగేస్తాము. వీళ్ళు కష్టపడే రైతులని ఆదుకోకుండా ఇలా వ్యాపారస్తులని వాళ్ళ యొక్క లాభాలను ఇంక్రీజ్ చేస్తున్నారు. కానీ రైతు పడే కష్టాన్ని మాత్రం వీళ్ళు గుర్తించడం లేదు. ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాము, రైతులను ఆదుకోండి, 18 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వండి. అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే, సీరియల్ సిస్టంలో మనం వచ్చి టోకన్స్ ఇస్తా అంటారు, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని. ఆ టోకన్ సిస్టమ్స్ కూడా లేకుండా వాళ్ళకి ఎవరిష్టమో వాళ్ళని పిలవడము, మిగిలిన వాళ్ళని అక్కడే పెట్టేయడము. అండ్ మేము మొన్న చూసినప్పుడు ఎన్ని ట్రాక్టర్స్ లో ఉండే పండ్లు అలానే కుళ్ళిపోయి వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది కూడా మేము గమనించినాం. రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే కూలీలకి రేట్లు ఇచ్చి వాళ్ళ ఆ పండు కోసేంతవరకు కూడా లేకుండా చెట్లలోనే వదిలేసి కూడా వెళ్ళిపోతున్నారు కొన్ని చోట్ల. మేము చెప్పేది ఒకటే, రైతులకి సపోర్ట్ ఉంటామని మీరు చెప్పి ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు వాళ్ళు కనీసం గిట్టుబాటు ధర కూడా లేకుండా 7 రూపాయలకి వాళ్ళది కిలో తీసుకుంటే మామిడి పండు వాళ్ళు ఎలా బతుకుతారు? మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ మేమేం చెప్తున్నామంటే జగనన్న గారి హయాంలో మేము రైతు భరోసా ఇచ్చినాము, ఉచిత పంట బీమా ఇచ్చినాము, ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చినాము. అలాగనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి అండగా నిలిచిన ఘనత మా జగనన్న గారి ప్రభుత్వంలో మనం చూసినాం. అదేవిధంగా ఏదైనా వెదర్ వల్ల పంట డ్యామేజ్ అయినా, ధరలు దానికి పలకకపోయినా అట్లాంటి సందర్భాల్లో రైతులకి ఆర్థిక సహాయం కూడా అందజేసే ఘనత మా జగనన్న గారి గవర్నమెంట్లో మేము చూసినాం. రైతుల సంక్షేమాన్ని కేవలం ఎన్నికల హామీలకే పరిమితం చేసిన ఈ కూటమి ప్రభుత్వము రైతుల కుటుంబాలను కూడా ఏ విధంగా ఆదుకోని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మనం రైతులకి ఆదాయం పెంచాలనే లక్ష్యంతోనే వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన గవర్నమెంట్ జగనన్న గారి గవర్నమెంట్. మేము ఒకటే చెప్తున్నాము, చిత్తూరు జిల్లాలో అధికంగా పండించే పంటల్లో మేజర్ వచ్చి మామిడికాయ పంట. మామిడి పండ్లని వాళ్ళకి తగిన ధర ఇచ్చి రైతులని ఆదుకోమని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రైతులకి 18 రూపాయల వరకు మీరు కానీ ఇవ్వకపోతే దాన్ని కూడా తీవ్రంగా తీసుకొని మేము కూడా రైతుల కోసం పోరాడాల్సి వస్తుందని మరొకసారి తెలియజేస్తూ వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.